ఈ నెల 28న 2 గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఆ 2 స్థానాలకు టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంటుంది. దాదాపు 20 మందికి పైగా ఆశావాహులు ఆ 2 ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు ఎమ్మెల్సీలను సీఎం చంద్రబాబు నేడో రేపో ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆ 2 స్థానాలను భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీవ్ర కసరత్తులు చేస్తున్నారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. సామాజిక, రాజకీయ, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గతంలో సీట్లు త్యాగం చేసిన వారు, రాజ్యసభ ఛాన్స్ మిస్ అయిన సీనియర్లు సీఎంను కలిసి ఇప్పటికే వినతులు అందజేశారు. ఆశావాహుల్లో కృష్ణా జిల్లా నుంచి భారీగా నేతలు ఉన్నారు. అంతేకాకుండా గోదావరి జిల్లాల నుంచి, రాయలసీమ నుంచి కూడా పలువురు నేతలు కూడా పోటీల్లో ఉన్నారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవటంతో ఆంధ్రప్రదేశ్ లో కొంత మేరకు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించి టీడీపీ తీవ్ర కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మర ప్రయత్నాలు చేయడంలో మునిగి తేలిపోయారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ గవర్నర్ కోటాకుంద అయితే 2 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవ్వబోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2024 ఎన్నికలు జరుగుతున్న సమయంలో పిఠాపురం, వర్మ లాంటి వాళ్ళు కానీ, గుంటూరు జిల్లాలో సంబంధించిన కమ్మలపాటి శ్రీధర్ కానీ, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మంగళగిరికి సంబంధించి కానీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక 30 నుంచి 36 మంది అప్పటిదాకా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు కూటమికి సీట్లు కేటాయించిన నేపథ్యంలో, కూటమిగా అడుగులు ముందుకేసిన నేపథ్యంలో వాళ్ళు ఆ సీట్లు కేటాయించాల్సి వచ్చింది. ఆ సీట్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు త్యాగం చేయాల్సి వచ్చింది. మరోపక్క టీడీపీ కష్టకాలాల్లో ఆర్థికంగా ఆదుకోవటం కానీ, టీడీపీకి 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు వైఎస్ఆర్సీపీని తట్టుకొని నిలబడి కేసులు పెట్టించుకొని ఉన్న వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది గత కొన్ని దశాబ్దాలుగా టీడీపీని నమ్ముకొనే అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరికి కేటాయించాలనే దాని మీద పెద్ద ఎత్తున కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక గవర్నర్ కోట కింద అయితే 2 స్థానాలు భర్తీ అవ్వబోతున్నాయి. ప్రజెంట్ 2 స్థానాలు ఖాళీ అయిన అనంతరం కూడా 2 స్థానాలు భర్తీ చేయడానికి పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టిన పరిస్థితి అయితే నెలకొనుంది. అలాగే ఏదైతే ఈ యొక్క 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీ చేయడానికి దాదాపుగా ఒక 20 మంది దాకా టీడీపీ సీనియర్ నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వారికి సంబంధించిన ముఖ్య నేతలతో లోకేష్ తో రాయబారి నడిపి లోకేష్ దగ్గర ముద్ర వేయించుకుంటే ఎమ్మెల్సీ స్థానం ఖాయమన్న వాదన వినపడుతున్నంలో లోకేష్ దగ్గర తమదంటూ స్టైల్లో ముద్ర వేసుకోవటానికి పావులు కదుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అభ్యర్థులను నేడో రేపో ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో ఎవరికి అవకాశం దక్కుతుందోననే రాజకీయ వర్గాల్లో కూడా ఉత్కంఠ రేగుతా ఉంది. అలాగే ఏ జిల్లాకి కేటాయిస్తారో అనేది కూడా కొంత మేరకు జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ రేగుతున్న పరిస్థితి ఉంది. 2 స్థానాలు భర్తీ చేసేందుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇరువురు కూడా తీవ్ర కసరత్తు ఉంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సామాజిక, రాజకీయ, ప్రాంతీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకొని కూడా ఈ యొక్క అభ్యర్థులను చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎంపిక చేయనున్నారు. అలాగే గతంలో ముఖ్యంగా సీట్లు త్యాగం చేసిన వాళ్ళు కానీ, రాజ్యసభ ఛాన్స్ మిస్ అయిన సీనియర్ నేతలకు కానీ చంద్రబాబుని ప్రసన్నం చేసుకొని పలుమార్లు ఇప్పటికే విన్నతలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. తమకు ఏదైతే రాజ్యసభ సీటు కేటాయిస్తానని అది మిస్ అయిందని, గతంలో ఎమ్మెల్యే సీటు కేటాయిస్తారని అది మిస్ అయిందని, తమ మీద దృష్టి సారించాలంటూ కూడా ఇప్పటికే పలువురు పదుల సంఖ్యలో చంద్రబాబు నాయుడు కలిసి విన్నతి చేసుకున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా ఆశావాహుల్లో ఎక్కువ శాతం మంది ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన నేతలే ఉన్నారంటూ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉన్న పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఒకసారి రాజ్యసభ అవకాశం రాబోతుందన్న నేపథ్యంలో మిస్ అయిన వర్లరామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధ,
టిడి జనార్దన్, గొట్టుపాటి రామకృష్ణ, బుద్ధ వెంకన్న ఇలా పలువురు ఈ యొక్క రేసులో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆ గోదావరి జిల్లా నుంచి కూడా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణ మరొకసారి ఎమ్మెల్సీ పదవిని గట్టిగా ఆశిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆయన పాములు కదుపుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఒక్క సీటు రాయలసీమ నేతకు కేటాయించే అవకాశాలు కూడా ఉన్నట్లు చెప్తా ఉన్నారు. ఏదైతే సీట్లు కొంతమేరకు త్యాగం చేసిన వాళ్ళు కానీ గతంలో టీడీపీకి ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడ్డవారు కానీ ఒక సీటు రాయలసీమ కేటాయించే పరిస్థితి కూడా నెలకొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాయలసీమ రేసులో నుంచి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, తిప్పస్వామి, బీటెక్ రవి, ప్రభాకర్ చౌదరి ఇలా నలుగురు కూడా రాయలసీమ నుంచి రేసులో ఉన్న పరిస్థితి ఉంది. అలాగే వికలాంగు కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తామని గతంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎన్నికల హామీలో ఈ వాగ్దానం కూడా చేసిన పరిస్థితి ఉంది. తను ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఈసారి తమకు అవకాశం కల్పించాలని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే బ్రాహ్మణ కోటాలో తనకు అవకాశం కల్పించాలని సీనియర్ నేత ఏవి రమణ కూడా తన వంతు ప్రయత్నాలు తను మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. అలాగే ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్న వారిలో ఉండవల్లి శ్రీదేవి మాదిరి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. అలాగే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒకసారిగా వైసీపీకి షాక్ ఇచ్చి వైసీపీలో ఎమ్మెల్యేగా ఉండగా వైసీపీకి షాక్ ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీకి ఓటేయడంతో ఒకసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీ గాని జగన్మోహన్ రెడ్డి గాని కంగుదన్న పరిస్థితి ఉంది. అంత త్యాగం చేసిన ఉండవల్లి శ్రీదేవి గాని అలాగే మోపిదేవి వెంకటరమణారావు గాని కొమ్మలపాటి శ్రీధర్ గాని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గాని మంగళగిరిలో టీడీపీ సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు గాని వీళ్ళు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి సీట్లు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. అలాగే శాసన మండలిలో జూలై 28 నాటికి ఖాళీ అవుతున్న ఈ యొక్క 2 గవర్నర్ నామినేటెడ్ కోటా స్థానాల గురించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుకొని 2 సీట్లు టీడీపీకి ఇచ్చే విధంగా కూడా మంతనాలు చర్చలు జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా గవర్నర్ నామినేట్ ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసేందుకు టీడీపీ తన సొంత పార్టీకి 2 ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించడానికి కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తా ఉంది. ఈ నెల 28తో ముగుస్తున్న శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖాన్ అలాగే మరో ఎమ్మెల్సీ పొండుల రవీంద్రబాబు వీరిద్దరు పదవి కాలం ముగియటంతో ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాల కసరత్తు మొదలైనట్లు కూడా మనకు అర్థమవుతా ఉంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ.